నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. శంకర వెంకటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక ఆధ్యాత్మిక పరిశీలకులు ఉన్నారు. నమస్కారం సువర గారు. నమస్కారం గోపి గారు. సువర గారు, కుంభమేళా జరుగుతుంది. అత్యంత పరమ పవిత్రంగా హిందువులు భావించే, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూయేతర వ్యక్తులు కూడా వచ్చి దర్శించుకునేటువంటి కార్యక్రమం కుంభమేళా. తెలియంది కాదు. ఏ అతిపెద్ద కార్యక్రమం జరిగినా మనం కుంభమేళాతో పోలుస్తూ ఉంటాం. త్రివేణి సంగమం డెఫినెట్గా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులంతా పవిత్రంగా భావించేటువంటి కార్యక్రమం. కానీ ఒక్క శంకర వెంకటేశ్వరరావు గారు, సువర గారు మాత్రం ఆ కుంభమేళాని బ్రెజిల్ సాంబా కార్నివాల్, గోవాలో జరిగే హిప్పీల జాతర తోటి కుంభమేళాని పోల్చారు. ఎందుకంటే గోపి గారు, కుంభమేళా అంటే నాకున్న సమాచారం ప్రకారం ఇన్నాళ్ళు నేను కూడా పండితులతోనూ స్వామీజీలు పీఠాధిపతులతో నాకున్న పరిచయాలు సాహచర్యం అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇన్ని సంవత్సరాలుగా నేను తెలుసుకున్నది ఏంటంటే, నేను కొద్దిగా పుస్తకాలు ఎక్కువే చదివాను, గ్రంథాలు అవన్నీ చదివినాను. నేను కూడా సత్సాంగత్యం పండితులతోనూ స్వామీజీలతో పీఠాధిపతులతో కొద్ది తర్కం అంటే చర్చించటం చేసుకుంటాం. సహజంగా కుంభమేళా అంటే ఏంటంటే, ఇప్పుడు వరకు జనబాహుళ్యంలో వీళ్ళు చెప్పుకుంటూ వచ్చింది, పండితులు చెప్పుకుంటూ వచ్చింది. ఒకవేళ నేను చెప్పేది తప్పు అయితే తెలుగు నేల మీద 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండితులు స్వామీజీలు పీఠాధిపతులు చర్చకి రావాలి నాతో కానీ బహిరంగంగా. ప్రజాహితార్థం, హిందూ మతం నమ్మి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రజల కోసం వాళ్ళు వచ్చి క్లారిటీ ఇవ్వాలి. ఏ ఖగోళ శాస్త్ర ప్రకారం, ఏ జ్యోతిష శాస్త్ర ప్రకారం వాళ్ళ కుంభమేళా వచ్చింది అనేది చెప్పి తీరాలి. కుంభమేళా అంటే ఇన్నాళ్ళు వీళ్ళు ఏం చెప్పారు మనకి, ఈ వైదిక పండితులు, సనాతన ధర్మం పేరుతో వచ్చిన వేదాలను పేరుతో మనుగడలోకి వచ్చినటువంటి వీళ్ళందరూ ఏం చెప్పుకుంటూ వచ్చారు, హిందువులు అని చెప్పుకునే పండితులు ఏం చెప్పుకుంటూ వచ్చారు, కుంభరాశిలోకి గురువు ప్రవేశించినప్పుడు గంగానదికి పుష్కరాలు వస్తాయి. పుష్కరం అంటే కుంభరాశిలో ప్రవేశించినప్పుడు అక్కడే మొదలవుతుంది. గంగానది, యమునా నది, సరస్వతి అంతర్వాహినిగా త్రివేణి సంగమం దగ్గర ప్రధానంగా జరుగుతుందని చెబుతారు. కుంభమేళా అంటే అది అని చెబుతారు సహజంగా. మరి అట్లాగే మన కృష్ణా గోదావరి నదులు కూడా గురువు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క రాశిలో 12 రాశుల్లోనూ ఒక 13 నెలలు ఉంటాడు గురువు. 13 నెలలు ఉన్నప్పుడు ఒక్కొక్క నదికి, ఒక్కొక్క జీవనది లాంటి పెద్ద నదులకి పుష్కరాలని చెప్పి మనకు పండితులు ఎన్నాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అట్లా ఆ పుష్కరాలు 12 నదులకి 12 సంవత్సరాలు వస్తూ ఉంటాయి. గంగానదికి వచ్చినప్పుడు కుంభమేళా జరుగుతుంది అనేది మనకు చెప్పారు. సరే, గురువు ఓన్లీ భారతదేశంలో ఉన్న నదుల్లోకి ఎందుకు ప్రవేశిస్తాడు? నైలు, మిసిసిపి లాంటి ప్రపంచంలో ఉన్న నదులన్నింటిలోకి ప్రవేశించాలి కదా. భారతదేశానికే పరిమితం అవుతాడు గురువు? విశ్వవ్యాపితం కదా, యూనివర్స్ మొత్తాన్ని గార్డు చేసేది నవగ్రహాలు. అవి ప్రపంచంలో భూగోళం మొత్తాన్ని గార్డు చేస్తారు కదా. మరి ఆయనకి వీసా పాస్పోర్ట్లు ఏమి ఇబ్బందులు ఉండవు కదా. భారతదేశం 4 గోడల మధ్య ఎందుకు తిరగాలి గురువు? ఈ నదుల్లోనే ఎందుకు తిరగాలి, ప్రవేశించాలి? పక్కన బంగ్లాదేశ్, శ్రీలంక, మన పాకిస్తాను, నేపాల్, ఇవి కూడా మరి భరతఖండంలో భాగమే కదా. వాటిలో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకప్పుడు భరతఖండంలో భాగమే. అక్కడికి వెళ్ళడం ఈయన పోనీ మనకు పైన పర్షియన్ కంట్రీస్లో ఉన్న నదుల్లో కూడా వెళ్ళడం. సరే, ఇక్కడే చెబుతున్నారు, మనం నమ్ముతున్నాం. ఈ పుష్కరాలు అని చెప్పి వేలం వేరుగా జనం వెళ్ళిపోవటం, మునగటం, దాంట్లో మట్టి బెడ్డలు వేయటం, ముహూర్తాల ప్రకారం మునగటం, చచ్చిపోవటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. నేను వేదాలను తప్పకుండా త్రికరణ శుద్ధిగా నమ్ముతా. నేను వేద జ్ఞానాన్ని పూర్తిగా నేను ప్రామాణికంగా పాటించే నేను ఆధ్యాత్మిక యాత్ర చేసేవాడిని. నాకు వచ్చే ధర్మ సందేహాలు ఇవన్నీ కూడా ఎందుకు రాకూడదు, ఎందుకు ప్రశ్నించకూడదు, అజ్ఞానంలో ముంచకూడదు కదా. మతం పేరుతో సమాజాన్ని అజ్ఞానంలో ముంచకూడదు గోపి గారు. మతం అనేది ఎప్పుడూ కూడా మనిషిని జ్ఞానం వైపు నడిపించాలి, అజ్ఞానాన్ని తొలగించాలి, జీవన్ముక్తి కలిగించాలి మతం పేరుతో. అంతేగాని మురుగుంట్లో ముంచకూడదు మనిషిని అజ్ఞానంలో పెట్టి. ఇది ప్రధానంగా ఇవాళ పీఠాధిపతులు స్వామీజీలు తీసుకోవాల్సిన గురుతర బాధ్యత ఇదంతా కూడా. ఈ ప్రవచనకారులు వీళ్ళందరూ టీవీల ముందుకు వచ్చి సొల్లుగెక్కే వాళ్ళు ఉన్నారు కదా, ఇష్టానుసారం మతం పేరుతో, సనాతన ధర్మం పేరుతో అర్ధరహితమైన వ్యాఖ్యానాలు చేస్తున్నారు కదా. వాళ్ళందరికీ నేను చర్చికి ఆహ్వానిస్తున్నా సవివరంగా. ఎందుకంటే హిందువుల్లో మనం జ్ఞానాన్ని బోధించుదాం. ఒకవేళ నాకు తప్పు ఉంటే నేను మీకు క్షమాపణ చెబుతాను.
ఇన్నాళ్ళు మీరు చెప్పింది కుంభమేళ అంటే ఇది మీరు చెప్పిన అర్థం. మరి 3 సంవత్సరాల నాడు కూడా కుంభమేళా ఒకటి జరిగింది, మీకు గుర్తుందో లేదు. 2020 నవంబర్లో గురువు కుంభరాశిలో ప్రవేశించాడు. అప్పుడు 1 సంవత్సరం అంతా ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళ గురువు వచ్చేసేసి ఎక్కడ ఉన్నాడు, వృషభ రాశిలో ఉన్నాడు. కుంభం నుంచి వృషభం 4వ రాశి అవుతుంది. రేపు మే నెలకి మిథున రాశిలోకి వెళ్తాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంకి వస్తాడు. కర్కాటకంకి వస్తే అప్పుడు అర్ధ కుంభమేళా అవుతుంది. కుంభమేళా అర్ధ కుంభమేళా అని జరుపుతూ ఉంటారు. మరి ఇవాళ కుంభమేళా రావటానికి మరి మహాకుంభమేళా అంటే ఒక 12 సంవత్సరాలకు ఒకసారి 13 సంవత్సరాలకు ఒకసారి గురువు ఆ రాశిలోకి వస్తాడు, కుంభరాశిలోకి వస్తూ ఉంటాడు. అప్పుడు ఒక పరిపూర్ణంగా ఒకసారి తిరిగినప్పుడు మహాకుంభమేళా కుంభమేళా అవుతుంది, పూర్ణ కుంభమేళా అవుతుంది. 12 సార్లు తిరిగితే అది మహాకుంభమేళా అని చెప్పి వీళ్ళు చెబుతారు. సరే, దానికి ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలెట్టాలి? ఒకటవది ఎప్పటి నుంచి మొదలెడితే మహాకుంభమేళా అవుతుంది అనే దానికి చారిత్రక ఆధారాలు లేవు. యూనివర్స్లో ఇప్పుడు 144 అవుతుంది కదా, 12 సార్లు 12 రొటేషన్లు తిరిగితే అవుతుంది కదా. ఎప్పటి నుంచి మొదలెడితే 12 అయింది ఇప్పటికి? దానికి ప్రామాణికత ఏంటి? మహా అనేది ఒకదాన్ని ప్రతి ఒక్కళ్ళు మహా అని ముందు పెట్టేస్తున్నారు. ప్రతిదానికి మహా అని పెట్టేయటం, దానికి లేనిపోయిన మార్కెటింగ్ చేసేయటం. ఇవాళ నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఉత్తరప్రదేశ్లో ఒక ఆర్థికంగా మార్కెటింగ్ చేయడానికి, రాజకీయంగా మార్కెటింగ్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారేమో అనేది నాకు వచ్చిన సందేహం. అయోధ్య రామ మందిరాన్ని కూడా అట్లాగే మార్కెట్ చేశారు. అయోధ్య రామ మందిరాన్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసుకున్నారు. అసలు అక్కడ జరిగిన చాలామంది పీఠాధిపతులే ప్రశ్నించారు. అక్కడ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, ప్రతిష్ఠ జరిగిన తీరుని, లోపాలని, అట్లాగే అక్కడ ఆగమ శాస్త్ర ప్రకారం జరిగిన లోపాలని, ముహూర్తంలో ఉన్న లోపాలని, ప్రతిష్టలో జరిగిన లోపాలని అన్నింటినీ కూడా ఆ రోజు వేలెత్తి చూపారు. దాన్ని ఒక రాజకీయ వేదికగా మార్చుకున్నారు బీజేపీ ప్రభుత్వం. మార్చుకుని రాబోయే ఎన్నికల కోసం దాన్ని విపరీతంగా మార్కెట్ చేశారు. అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అనుకుందాం. అంతకుముందు పార్లమెంట్ వినండి, అంతకుముందు పార్లమెంట్లో కూడా సెంగోటం అనే దాన్ని ఒకదాన్ని మార్కెట్ చేశారు. ఇది మీరు అవునన్నా కాదన్నా మన మతాన్ని మనం గౌరవించుకుంటంలో తప్పు లేదు, కానీ ఇతర మతాలని కించపరచడం, దాడులు చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇది లౌకిక భారతదేశం, ఇది హిందువుల దేశం కాదు. హిందువులు మెజారిటీ. హిందువులతో పాటు దేవుడు లేదని చెప్పే చార్వాకులు, లేకపోతే నాస్తికులు, హేతువాదులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళని మనం కించపరచడం, వాళ్ళ మీద మనం లేనిపోయిన అభాండాలు వేసి ఇచ్చేయటం అనేది మూర్ఖత్వం, మూఢత్వం అవుతుంది. అది అసలు వేదాల్లో చెప్పలేదు, ఏ జ్ఞానం కూడా చెప్పలేదు, ధర్మమే చెప్పలేదు. ధర్మమే అటువంటి సనాతన ధర్మమే అట్లా చెప్పలా. డిస్క్రిమినేషన్ చేసి ఇతరులను హేళన చేయమని, ఇతరుల మీదకి వెళ్ళి దాడి చేయమని చెప్పలా. చెప్పింది మాత్రం అవదు అసలు. ఇవాళ తీసుకొచ్చేసి దాదాపు 7,000 కోట్ల నుంచి 10,000 కోట్ల 12,000 కోట్ల చెబుతున్నారు దానికి అయ్యే ఖర్చు. దాదాపు కొన్ని 100,000 ఎకరాల్లో టెంట్లు వేసేసి చేస్తున్నారు. చేయటంలో తప్పేం లేదు. నిజంగా ఒకవేళ కుంభమేళా వచ్చినప్పుడు అది మెజారిటీ హిందువులది కాబట్టి, ఇప్పుడు ముస్లిమ్స్కి మక్కాకి వెళ్ళడానికి ఎట్ట అయితే రాయితీలు ఇచ్చి పంపిస్తున్నారు 100 కోట్ల రూపాయలు ఇచ్చి, అట్లా భారతదేశంలో ఉన్న హిందూ మతానికి, హిందూ దేశం ఇది, హిందూ దేశం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదంట రాయితీలు, రాష్ట్ర గవర్నమెంట్ ఇస్తున్నారు. ఏది ఇచ్చినా కూడా పంపిస్తున్నప్పుడు హిందువులకు వచ్చే పెద్ద మేళా ఏంటి? కుంభమేళానే. నో డౌట్ మీరు అన్నట్టు ఏంటంటే భారతదేశంలో ప్రతి హిందువు కూడా పండగ వాతావరణంగా, సంక్రాంతి పండుగ వాళ్ళు నిన్న మొన్న మనం ఎట్లా జరుపుకుంటున్నాము ఇక్కడ, అట్లాగే మా కుంభమేళాను కూడా అట్లా అంత పవిత్రంగా చూస్తారు. నో డౌట్, దాని అనుమానమే లేదు, జరుపు తీరాల్సిందే. దాని చారిత్రక లేకపోతే ఒక సైంటిఫిక్ అని అనలేను, కానీ ఖగోళ శాస్త్రమైన నిబద్ధత, శాస్త్రీయ ప్రామాణికత ఏ రకంగా వీళ్ళు కుంభమేళా నిర్వహిస్తున్నారు అనేది నా ప్రశ్న. నాలాంటి వాళ్ళకి, చాలామందికి విఘ్నులైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి మెదులుతున్న ప్రశ్న. పోనీ మీరు అన్నట్టు రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోవడానికి ఇప్పుడు ఎలక్షన్స్ ఏమున్నాయి? ఏమైనా ఇప్పుడు దాన్ని ఒక ఫోబియాని తయారు చేయాలి సమాజంలో. ఇవాళ అక్కడ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి ఈ కుంభమేళా ద్వారా నెల రోజులు రాబోతున్న ఆదాయం 25,000 కోట్లు. ఒక 6,000 కోట్లు ఒక హోటల్స్ మీదే రాబోతున్నాయి వాళ్ళకి రెవెన్యూ. మొత్తం పువ్వులు, పలహారాలు, తిండి ఇవన్నీ ఉంటాయి కదండి, ట్రాన్స్పోర్ట్, ఆటోలు, రిక్షాలు ఇవన్నీ ఉంటాయి కదా. మొత్తం ఉత్తరప్రదేశ్కి ఈ ఈవెంట్ ద్వారా రాబోతుంది 25,000 కోట్ల రూపాయలు రాబడి. ఒకవేళ దీన్ని ఒక ఫోబియాని తయారు చేసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు సంయుక్తంగా పీఠాధిపతులు, హిందూ మతం పేరుతో ఎవరైతే చలామణి అవుతున్నారో వాళ్ళు కూడా రాజకీయ పార్టీలకు కనుక కొమ్ము కాస్తే ఆత్మవంచన చేసుకున్నట్టే.
లేదా ఈ ప్రామాణికతలో ఇది ఒక కుంభమేళా వచ్చిందని సమాజానికి చెప్పాలి. ఖగోళ శాస్త్ర ప్రామాణికత చెప్పి పలానా గ్రహాలు పలానా చోట ఉన్నప్పుడు పలానా కుంభమేళా వస్తుంది. ఎందుకంటే సూర్యుడు సంవత్సరం పాటు 12 రాసుల్లో నెల రోజులు ఉంటాడు. చంద్రుడు 2.5 రోజుల చొప్పున 12 రాసుల్లోనూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు ప్రతి రాశిలోనూ ఉంటుంది. ఈ ప్రామాణికతలో ఉన్నప్పుడు మకర సంక్రాంతి నిన్న జరుపుకున్న మకర రాశిలోకి నిన్న సూర్యుడు 8:40 ప్రవేశించాడు. మకర రాశి నుంచి ఉత్తరాయణంలోకి, ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. ఉత్తరాయణంలో జరిగినప్పుడు పుణ్య కార్యక్రమాలన్నీ కూడా మన హిందూ సంప్రదాయంలో ఉత్తరాయణంలో మంచిగా చేస్తారు. దక్షిణాయనంకి వచ్చేటప్పటికి కొద్దిగా శాస్త్రాలు ఏం చెబుతాయంటే ఉత్తరాయణంలోనే పుణ్య కార్యక్రమాలు జరుగుతాయి. ఉత్తరాయణంలో కనుక మనుషులు చనిపోయిన వాళ్ళకి మోక్షం వస్తుందని చెప్పి ఏదో చెబుతూ ఉంటారు, పురాణ గాథలు చెబుతూ ఉంటారు. దాన్ని బట్టి ఆచరించేది అంటే నేను చాలామంది నదుల్లో మకర సంక్రాంతి స్నానాలు కూడా చేస్తూ ఉంటారు, పుణ్య స్నానాలు చేస్తూ ఉంటారు, పితృతర్పణాలు ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అవన్నీ కూడా మనం ఏమీ కాదంటలేదు. ఇవాళ ప్రయాగరాజులో నిర్వహించేటువంటి కుంభమేళాకి శాస్త్రీయ ఆధారం ఏంటి అనేది నా యొక్క ప్రశ్న. లేనప్పుడు మీరు ఇందాక అనుకున్నాం కదా, ఇప్పుడు మతం పేరుతో హిందువుల పేరుతో ఇక్కడ వీళ్ళు అక్కడ గంజాయి కొడతా ఉంటారు స్వామీజీలు, విచ్చలవిడిగా మాట్లాడటం, గంతులు వేయటం అన్నీ మనం చూస్తూనే ఉన్నాం. గోవా హిప్పీల నేను అందుకనే పోల్చా. గోవాల్లో కూడా అట్లాగే ఆనందో బ్రహ్మ అంటారు. హిప్పీలు కూడా మతం లేదు, ఏమీ లేదు, దేవుడు లేదు, ఇంకోటి అది వేరే సంగతి. కానీ ఆనందో బ్రహ్మ, ఆనందమే జీవితం, రేపు అనేది ఏంటి అనవసరం, ఈ క్షణాన్ని మనం ఆనందంగా బతకాలి, ఆనందంగా జీవించాలని చెప్పి వాళ్ళు కూడా గంజాయి కొడతా ఉంటారు, విపరీతమైన శృంగారం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇప్పుడు అట్లాగే హిందూ మతం పేరుతో కూడా రకరకాల విన్యాసాలను మనం చూసాం. అఘోరాలని చెప్పి కొంతమంది ఇక్కడ తిరగటం, ఊళ్ళంతా చేయటం, మార్కెటింగ్ చేసుకున్నాం, టీవీల్లో రావటం, నేను అఘోరానని చెప్పుకుని టీవీ యూట్యూబ్లో మాట్లాడటం. ఎన్ని మరి ఏ అఘోరా మాట్లాడతాడు? నిజంగా ఏ గురువు చెప్పాడు అని బయటికి వెళ్ళి మాట్లాడమని? ఒక అఘోరా అయినా నాగాసాధు అయినా ఆధ్యాత్మిక చింతనలో ఎప్పుడు నిరంతరం వాళ్ళు ధ్యానంలో ఉంటారు. వాళ్ళు ఇక్కడ టీవీల ముందుకు వచ్చేసి మాట్లాడటం, ఏ గురువు పర్మిషన్ తీసుకుని వీళ్ళు మాట్లాడుతున్నారు? ఒకవేళ అఘోరాగా చేసినాడు బయటకు వచ్చేస్తాడా? జనబాహుళ్యంలోకి వచ్చేసి టీవీల ముందుకు వచ్చి మాట్లాడతాడా? ఒక్కొక్కటి టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఒక్కొక్కడిని కూర్చోబెట్టడం, బట్టలు లేకుండా ఒకరిని తీసుకురావటం, ఇంకొకరిని తీసుకురావటం, ఏదేదో రకరకాలుగా ఈ విన్యాసాలు. ఏంటిది? అజ్ఞానం కాకపోతే సమాజాన్ని ఇటు తీసుకెళ్తున్నారు వీళ్ళందరూ హిందూ మతం పేరుతో. హిందూ మతం చెప్పింది ఏంటి అసలు? ఇది భారతదేశం జ్ఞానభూమి గోపి గారు. ఈ జ్ఞానానికి పేరు ఇది నిలయం. ఇది ఇక్కడ తర్కం ఉంది, హేతుబద్ధమైనటువంటి చార్వాకం ఉంది, వేద జ్ఞానం ఉంది, వేదాలను అభ్యసించవచ్చు, వేదాలను ప్రశ్నించవచ్చు, దాని మీద తర్కించితేనే కదా జ్ఞానం మదనం జరిగితేనే కదా వెన్నపోసు వచ్చేది. అట్లా ఇక్కడ తర్కం జరుగుతుంది. అనాదిగా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక జ్ఞానభూమి, ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి భూమి. మనం తర్కించుకోవాలి, అజ్ఞానాన్ని ఉంటే దాన్ని తొలగించుకోవాలి, జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. అంతే తప్పించి అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని పెంచేసేసి మతం పేరుతో ప్రతి ఒక్కడి వాళ్ళ పడికట్టు పదం ఒక సనాతన ధర్మం అనేది ఒకటి తయారైపోయింది. అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది సనాతన ధర్మ? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ది సనాతన ధర్మ? ధర్మం అంటే హిందూ మతాందేనా? ఇంక ఇతర మతాలకు ధర్మం ఉండదా? సనాతన ధర్మానికి హిందూ మతానికి సంబంధం ఏంటి గోపి గారు? సనాతన ధర్మం అంటే అనాదిగా ఎప్పటి నుంచో ఉంది. ఆ ధర్మం అందరికీ వర్తిస్తుంది, ప్రపంచ మానవాళి అందరికీ వర్తిస్తుంది. ఆ సనాతన ధర్మాన్ని మీరు పట్టుకుంటాం ఏంటి? వేదాలు ఎక్కడన్నా మతం చెప్పిందా? హిందూ మతం అని వేదాలు ఎక్కడన్నా చెప్పినాయా? వేదాలు జ్ఞానం, సైన్స్ ఒక జ్ఞానం. సైన్స్ అనేది విశ్వం మొత్తానికి ఇదవుతుంది కానీ, అప్లై అవుతుంది కానీ మతానికి కులానికి అప్లై కాదు కదా సైన్స్ అనేది, ఏ సైన్స్ అయినా సరే. వేదాలు కూడా వేదాల నుంచే ఏదైనా ప్రపంచంలో వాళ్ళు ఏ మతం వచ్చినా ఉద్భవించినా కూడా వేదాల నుంచి రావాల్సిందే. వేదాలు అనేది తల్లి లాంటిది. ప్రపంచం మొత్తాన్ని వేదాల్లో చెప్పినట్టు ఇంకా ఏ గ్రంథాల్లో కూడా చెప్పలేదు. విశ్వం ఎట్లా ఉద్భవించింది, విశ్వం ఎట్లా వ్యాప్తి చెందుతుంది, విశ్వం యొక్క ఆత్మ ఏంటి, అంతరాత్మ ఏంటి, పరమాత్మ ఏంటి అనేది చెప్పింది కేవలం వేదాల్లోనే ఎక్కువగా చాలా సూక్ష్మంగా డిఫైన్ చేశారు. ఆ వేదాల నుంచే బౌద్ధ మతం వచ్చినా, జైన మతం వచ్చినా, క్రిస్టియానిటీ వచ్చినా, ముస్లిం వచ్చిన నిరీశ్వరవాదంతో వచ్చిన ముస్లిం మతం వచ్చినా కూడా దాని నుంచి రావాల్సినయే తప్పించి అది తల్లి నది లాంటిది, తల్లి ప్రవాహం, జీవనది లాంటిది వేద జ్ఞానం. దాని నుంచి వచ్చే జ్ఞానాన్ని
కొంతమంది కొన్ని వర్గాల వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం దాన్ని తప్పుదారి పట్టించేసేసి దాన్ని ప్రజల్ని మూఢత్వంలోకి మళ్లించేసేసి అసలు యువతలో కూడా మూఢత్వాన్ని అజ్ఞానాన్ని పెంచి పోషిస్తున్నారు వీళ్ళందరూ చేరి. మనిషి ఆలోచించినట్లు ఆలోచిస్తే ప్రశ్నిస్తే పాపం అంటున్నారు, ప్రశ్నిస్తే తప్పు అంటున్నారు, లేకపోతే దాడులు జరుగుతాయి, లేకపోతే బూతులు తిట్టడం అసాంఘికంగా. కొంతమంది సోమరిపోతులు కొంతమంది బతుకుదేరు వాళ్ళు పరాన్న జీవులు బతకటం కోసం ఈ మతాన్ని దీన్ని అడ్డం పెట్టుకుంటున్నారు తప్పించి నిజంగా అసలు ఆ వేదాలను అవపాసన బట్టే పండితులు ఘనాపాటిలు చాలామంది ఉన్నారు గోపి గారు. సూక్ష్మంగా దాన్ని అర్థం చెప్పగలిగేవాళ్ళు. అది చెప్పాలి, ప్రచారంలో చేయాలి. ఇప్పుడు వచ్చిన మన టెక్నాలజీ వచ్చింది గోపి గారు, టెక్నాలజీ వచ్చిందని దీన్ని ఎందుకు వాడుకోవాలి, మంచిగా వాడుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న సాంకేతికతని మంచిని 10 మందికి పంచడానికి, మంచి మాటలు 10 మందికి స్ప్రెడ్ చేయడానికి పెట్టాలి. కానీ నాకున్న అజ్ఞానాన్ని, నాకున్న మూఢత్వాన్ని, నాకున్న రాజకీయంగా నాకేదో ఒక మనిషి అంటే ప్రేమ కాబట్టి, ఒక పార్టీ అంటే ప్రేమ కాబట్టి వాళ్ళకి ఏజెంట్లుగా మారేసి మతాన్ని, కులాన్ని, లేకపోతే ధర్మం అనే దాన్ని తాకట్టు పెట్టడం అనేది చాలా తప్పు. ఇవాళ నేనేమనుకుంటానంటే ఇవాళ జరుగుతున్నది ఏమాత్రం హేతుబద్ధత లేదు నేను తెలుసుకున్న శాస్త్రం ప్రకారం. ఇవాళ దాని వెనక ప్రభుత్వాలు ఉన్నాయి, బీజేపీ ప్రభుత్వం ఉందే తప్పించి ఈ పండితులు కూడా ఇవాళ ఎవరైతే స్వామీజీలు పీఠాధిపతులు వీళ్ళందరూ ఏంటంటే రాజకీయంగా ధర్మం వైపు నిలబడాల్సిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ వెళ్ళిపోయి ఒక రాజకీయ పక్షానికి కొమ్ముగాస్తూ అనేది దురదృష్టకరమైన నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీని మీద చర్చ జరగాలి, దీని మీద తప్పకుండా కూడా ఇవాళ ఎన్లైటన్ చేయాలి. ఏ రకంగా ఇవాళ ఖగోళ శాస్త్ర ప్రకారం మహాకుంభమేళా లేదా కుంభమేళా వచ్చింది. మరి కుంభమేళా వచ్చినప్పుడు ఇన్నాళ్ళు మీరు చెప్పిన శాస్త్రం ఏంటి, వాళ్ళు ఉన్న గ్రహ గతులు ఎట్టా ఉన్నాయి, ఏ గ్రహ గతుల ప్రకారం ఇవాళ కుంభమేళా వచ్చింది అనేది దానికి ప్రామాణికత కూడా ఇవాళ ప్రజలకు చూపిస్తే కానీ నాలాంటి వాళ్ళని సరి చేసుకుంటాం. ఒకవేళ నేను తప్పు మాట్లాడాను అనుకోండి, ఎన్లైట్ అవుతావు, ఓహో ఇది కదా అని అనుకుంటాం. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు కదా. ఇంకోటి వీళ్ళు చేసే ప్రచారం ఎంత దారుణంగా ఉందంటే గోపి గారు మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీడియా కూడా చాలా దొరనిందంటే దోణ కట్టేయమని మాట్లాడుతున్నారు. 45 కోట్ల మంది పిలిగ్రిమ్స్ వస్తారు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఆల్రెడీ 5 కోట్ల మంది వచ్చారని. ఎట్లా వచ్చారు 5 కోట్ల మంది? నన్ను ఎవరికా లెక్క పెట్టారు? ప్రయాగరాజ్లోకి 5 కోట్లు రావాలంటే రైళ్లు బస్సులు ఎన్ని రావాలి గోపి గారు చెప్పండి సింపుల్గా. ఉత్తరప్రదేశ్ జనాభా ఎంత, ఎన్ని కోట్లు తెలుస్తుంది కదా, 20 కోట్లు ఎంత ఉన్నారు. నేను 5 కోట్లు రావాలంటే ఎన్ని రైళ్ళు వెళ్ళాలి, ఎన్ని విమానాలు వెళ్ళాలి, ఎన్ని కార్లు వెళ్ళాలి, ఎన్ని బస్సులు వెళ్ళాలి? సాధ్యమేనా? 5 కోట్ల మంది ప్రయాగ త్రివేణి సంగమంలో వెళ్ళి స్నానం ఆచరించడం అసలు ఇంగిత జ్ఞానం ఉండాలి ఎవరన్నా, నోటికి బుద్ధి జ్ఞానం ఉండాలి ఎవరన్నా హర్షించుతారా ఈ మాటని? 3.5 కోట్లని 5 కోట్లని ఏంటి, ఎట్లా సాధ్యం అసలు? అక్కడ ఒక 4-5 లక్షలు వెళ్తేనే విపరీతం. ఎందుకంటే నేను తరచుగా వెళ్తాను, నేను ప్రయాగకి వెళ్తాను, నేను త్రివేణి సంగమంకి వెళ్తాను, నేను తప్పకుండా వెళ్తాను. కాశీ ప్రయాగ అన్నిటికీ నేను వెళ్తాను, నాకు ఇష్టం కూడా ఆ ప్రదేశాలు, ఉజ్జయిని అన్నీ నేను తిరుగుతూ ఉంటాను. అసలు ఎందుకు ఈ అజ్ఞానంలో ముంచుతున్నారు? ఇంత విపరీతమైన పబ్లిసిటీ ఏంటి, దుర్మార్గమైన పబ్లిసిటీ? 45 కోట్ల మంది అంటే భారతదేశం జనాభా 130 కోట్లు అంటే 3వ వంతు జనం అక్కడికి వెళ్తారా 40 రోజులు? ఇప్పుడు 4 రోజులు ఎంత ఉంది, రోజు 10-15 లక్షల మంది అక్కడికి వెళ్తారా గోపి గారు? ఎన్ని ట్రైన్లు వేస్తున్నారు వీళ్ళందరూ? ఎన్ని ట్రైన్లు వెళ్తే అక్కడ దిగ్గలరు, ఎక్కడ ఉండగలరు? ఇది కేవలం మార్కెటింగ్ తప్పించి జనాలని మభ్యపెట్టి మసిపూసి మారేడికాయ తప్పించి హేతుబద్ధత ఏంటి అసలు? మతం పేరుతో మీరు చేస్తుంది ఏంటి? దుర్మార్గం కాదా? ప్రజల్ని సమాజాన్ని అజ్ఞానంలో ముంచడం కాదా? 5 కోట్ల మంది నిన్న పుణ్యస్నానాలకు ఆచరించారని 3 కోట్ల మంది అని రకరకాల వార్తలు మీరు కూడా చదివారు. సాధ్యమైన అసలు 5 కోట్ల మంది వెళ్ళడానికి ఎన్ని రైళ్లు కావాలి? ఒక్కొక్క రైలుకి 8,000 మంది వెళ్తారు. రైల్వే స్టేషన్ కెపాసిటీ ఏంటి? బస్సులకి ఎంతమంది వెళ్తారు? 60 మంది వెళ్తారు. ఎన్ని లక్షల బస్సులు వెళ్ళాలి? అర్థమైంది అసలు వీళ్ళు మాట్లాడే భాషకి? దొన్నేందంటే దోణ కట్టేయమంటాం. ఛానల్స్ కూడా పొలవమని వాళ్ళు ఏది చెబితే అసత్యాలన్నీ ప్రచారం చేయటం. ఎందుకంటే కేంద్రం ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల కోసం పాకులాడి, కిరాయి కోసం, ఎంగిలి మెతుకుల కోసం పాకులాడి మీడియా మొత్తం ఆధ్యాత్మికతని రాజకీయాన్ని మిళితం చేసి మాట్లాడుతున్నారు మీరు. అంతే కదా, కళ్ళ ముందు జరుగుతున్న వాస్తవం. రాజకీయం కాదు, ఆధ్యాత్మికం కాదు, కిరాయి మీడియా కాదు, అన్నీ భాగమే. ఇది ఏంది? ఇది అంతా 45 కోట్ల మంది ఎట్లా పాసిబిలిటీ ఉంది? ఏ రకంగా మీరు మార్కెటింగ్ చేస్తారు? ఇది ఉద్దేశపూర్వకమైన మార్కెటింగ్. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కావాలని ఒక మతోన్మాదాన్ని డెవలప్ చేయటం కోసం, ఒక ఫోబియాని, ఒక హిస్టీరియాని డెవలప్ చేయటం కోసం
దీన్ని ఇటువంటి వాటన్నిటిని వాడుకుంటున్నారు. దీనికి శాస్త్రీయ ప్రామాణికత ఏమీ లేదేమోనని నా అంచనా. ఉంటే మాత్రం నేను తప్పకుండా సరిదిద్దుకుంటాను. ఒకవేళ నేను మాట్లాడిన భాష ఏమంటే వెనక్కి తీసుకుంటాను, క్షమాపణ చెబుతాను సమాజానికి, లేకపోతే ఈ పండితులకి స్వామీజీలకి అందరికి కూడా. నాకు ఎటువంటి భేషజం లేదు. రైట్ రైట్ థ్యాంక్ యూ.